ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, పెన్షనర్లకు మరో శుభవార్త అయితే వచ్చేస్తుంది. 65 ఏళ్లు దాటిన వారందరికీ కూడా అదనపు పెన్షన్. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. పెన్షనర్లందరికీ కూడా శుభవార్త రాబోతోంది. ఎట్టకేలకు పెన్షనర్లకు జాక్పాట్. ఇకపై ఆ కేటగిరీ అందరికీ కూడా 20% వరకు కూడా అదనపు పెన్షన్ లభించబోతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షనర్లకు బిగ్ అప్డేటే అని చెప్పుకోవచ్చు ఇది. ఇప్పటి వరకు 80 ఏళ్లు దాటితే గాని లభించని అదనపు పెన్షన్ ప్రయోజనాన్ని ఇకపై 65 ఏళ్లకే అందించాలని ఎట్టకేలకు పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులు గనక ఇప్పుడు ఆమోదం పొందాయి అంటే గనక లక్షలాది మంది పెన్షనర్లకు లాభం కలగనుంది. వివరాలు చూస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షనర్లకు ఇది బిగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా అదనపు పెన్షన్ అనేది 80 ఏళ్లు దాటితే గానీ ఇవ్వరు. ఆ 80 ఏళ్లు దాటిన తర్వాత ఇచ్చే అదనపు పెన్షన్ ఇప్పుడు 65 ఏళ్ల నుంచి ఇవ్వడానికి అయితే కనుక మొదలు పెట్టాలని చెప్పి పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులు కనుక ఆమోదం పొందితే ఇప్పుడు లక్షలాది పెన్షనర్లకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వంపై ఈ ఈ అంశంపై ఒత్తిడి పెరుగుతూ ఉండడంతో ఈ అదనపు పెన్షన్ విధానం అమలయ్యే పరిస్థితే కనిపిస్తోంది. ఇప్పటికే ఈ విధానాన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తూ వస్తున్నాయి. పెన్షనర్లకు వయసు పెరిగే కొద్దీ కూడా ఆర్థిక సహాయం అందేలాగా ఈ పథకాన్ని సమీక్షించాలని కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. 65 ఏళ్ల వయసు ఉంటే 5% అదనపు పెన్షన్, 70 ఏళ్ల వయసు ఉంటే 10% అదనపు పెన్షన్, 75 ఏళ్ల వయసు దాటితే 15% అదనపు పెన్షన్, 80 ఏళ్లు ఉంటే 20% అదనపు పెన్షన్ అయితే లభిస్తుంది. సాధారణంగా గతంలో 80 ఏళ్లు దాటిన తర్వాత 20% అదనపు పెన్షన్ అయితే ఇచ్చేవారు కానీ ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితి బట్టి 80 ఏళ్లు బతికే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటున్నారు. సో అటువంటప్పుడు 65 ఏళ్ల నుంచి ప్రయోజనాన్ని పొందినట్లయితే కొద్దిగా అయినా సరే వారికి వెసులుబాటు కలుగుతుంది. సో ఇక్కడి నుంచి అయితే కనుక 65 ఏళ్లు దాటితే అదనపు పెన్షన్ అందించాలనే పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు కనుక ఆమోదం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఆమోదం పొందితే అయితే సీనియర్ సిటిజన్ పెన్షన్ ఎలా ఉంటుంది, ఎలా చూసినట్టయితే 80 ఏళ్ల తర్వాతే అదనపు పెన్షన్ 20% అయితే లభిస్తుంది. ఇది వయసుతో పాటు పెరుగుతుంటుంది. కానీ ఈ కొత్త పథకం ప్రకారం 65 ఏళ్లకే అదనపు పెన్షన్ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు వయసు పెరిగే కొద్దీ వైద్యంతో పాటు ఇతర అవసరాలకు కూడా డబ్బు అయితే అవసరమవుతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వృద్ధులకు ఆర్థిక భద్రత అందించేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే 65 ఏళ్ల తర్వాత అదనపు పెన్షన్ ఇవ్వాలనే డిమాండ్ని త్వరలోనే ఆమోదించే అవకాశాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.